హలో అండి, అందరికీ నమస్కారం. మీ సేవ మీ అందరి సేవకి స్వాగతం. సో రిజిస్ట్రేషన్ ఫర్ మోటార్ బైక్, స్కూటీ, ఈ స్కూటీస్ బిజినెస్ ఫర్ క్రిస్టియన్ మ్యాండేటరీ వాళ్ళకి కూడా ఓపెన్ అయిందండి. సో దాంట్లో మోటార్ బైక్ వచ్చేసి ఇది ఏదైనా సరే 1,50,000 అప్రాక్సిమేట్లీ వస్తుంది మనకి. అండ్ 80% ఆఫ్ యూనిట్ సబ్సిడీ అండ్ 20% ఆఫ్ యూనిట్ కాస్ట్ అనేది బెనిఫిషియల్ షేర్లో వస్తుంది. అండ్ దీంట్లో డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చెప్తున్నాను పూర్తిగా. నేమ్ వచ్చేసి ఇక్కడ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసిన వెంటనే మీకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఏరియా రూరలా లేదా అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్ జెండర్. అండ్ యాజ్ పర్ ఆధార్లో ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఉంటే దాని అకార్డింగ్ రాయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎంటర్ చేస్తే బెటర్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇచ్చేస్తే మాత్రం ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అంటే మాన్యువల్గా మీరు ఎంటర్ చేయొచ్చు. అండ్ మొబైల్ నెంబర్, ఏదైతే మొబైల్ నెంబర్ మీరు యాక్టివ్గా వాడతారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఉంటే ఇచ్చేసేయండి. అండ్ తర్వాత క్యాస్ట్ వచ్చేసి ఇది క్రిస్టియన్ వాళ్ళకి కాబట్టి బీసీసీ కిందికి మాత్రమే వస్తుంది. అండ్ ఇందులో 10th లేదా ఇంటర్ అండ్ అబో డిగ్రీ చేసిన ప్రాబ్లం లేదు. సో ఇందులో వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇష్యూ డేట్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఈ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మెయిన్లీ దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నేను మళ్ళీ పాజ్ చేసి లాస్ట్లో పెడతాను. అప్లికెంట్ ఫోటో, ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది మ్యాండేటరీ లేదండి, ఇక్కడ స్టార్ మార్క్ లేదు చూసారా, ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అంత అవసరం లేదు. రిలీజియన్ సర్టిఫికేట్, బాప్టిజం సర్టిఫికేట్ అయినా ఓకే, బీసీసీ సర్టిఫికేట్ అయినా ఓకే. అండ్ ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ కంపల్సరీ. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ ఫోటో అనేది స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 50 KB టు 500 KB మధ్యలో ఉండాలి అనమాట. సో ఇక్కడ టిక్ మార్క్స్ చేసుకొని ప్రివ్యూ కొట్టగానే మీకు అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. సో వీటికి సంబంధించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు రిప్లై ఇవ్వడానికి ఉంటుంది అవకాశం. అండ్ ఎనీథింగ్ ఎల్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సేవ మీ అందరి సేవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.